దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఈ అధ్యాయములో 30 వచనాలున్నాయి. మొదటి వచనం, యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. రెండవ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? మూడవ వచనం అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. నాలుగవ వచనం, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఐదవ వచనం, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, వీధులకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఆరవ వచనం, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. ఏడవ వచనం, వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఈలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? ఎనిమిదవ వచనం, సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొను వారు రాజగృహములలో నుందురు కదా. తొమ్మిదవ వచనం, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. 10వ వచనం, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. 12వ వచనం, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. 13వ వచనం, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. 14వ వచనం, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. 15వ వచనం, వినుటకు చెవులు గలవాడు వినుగాక. 16వ వచనం, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి. 17వ వచనం, మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడకొను పిల్లకాయలను పోలియున్నారు. 18వ వచనం, యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. 19వ వచనం, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. 20వ వచనం, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. 21వ వచనం, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. 22వ వచనం, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. 23వ వచనం, కపెర్నహోమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయెదవు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. 24వ వచనం, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను. 25వ వచనం, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. 26వ వచనం, అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించెనో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
30వ వచనం, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.